వినతి పత్రాలు 5 సంవత్సరాల నుంచి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఎప్పుడు కూడా స్పందన లేదు. కాబట్టి మేయర్ గారికి ఆ విషయం అర్థం కావాలని చెప్పి ఈ దున్నపోతు గారిని ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దున్నపోతు గారికి మా వినతి పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. దున్నపోతు సార్ ఈడ ఏం లేదు సార్, ఇంకా మాకు రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ మంచిగా లేదని చెప్తే ఇట్లా సంఖ్యలు మస్తు కొట్టిరు సార్. మొన్న తలలు వల కొట్టిరు, మావి కాళ్ళు చేతులు ఇవ్వగొట్టేసిర్రు. అంటే గింత మరి మా ఫ్లోర్ లీడర్ శంకర్ ఏదో సార్ అయితే ఏమన్నాడు ఎందుకన్నా 4 సర్వలు లేని కార్పొరేటర్ మా భాగ్యనగరంలో హైదరాబాద్లో, కానీ కిసటి రక్త చరిత్ర రక్తం చూసినటువంటి కౌన్సిల్ మేయర్కి మాత్రం లేదని చెప్పి సార్ మరి ఏం చేద్దామంటారు? మీరైనా మనం స్పందిస్తే బెటర్ ఏమో, వాళ్ళకన్నా చాలా బెటర్ ఆలోచిస్తున్నట్టు ఇంకా మంచిగా ఉంది సార్. ఐ లవ్ యూ సార్. మీరు నిజంగా మీరు వాళ్ళందరికన్నా భాగ్యనగర్ పరిస్థితి ఊపర్ షేర్వాణి, అందరు పరిశాని. ఏ రోడ్లు చూసినా బస్తీల్లో వాడల్లో గుంతలమయంగా ఉన్నది. కేవలం మంత్రులు ముఖ్యమంత్రులు తిరిగే రోడ్లు మాత్రమే షేర్వాణి లాగుంటాయి, లోపలంతా కూడా పరిశాని లాగానే ఉంటుందని చెప్పేసి ఈరోజు సార్ మన రామన్న వచ్చిండు, సాయన్న వచ్చిండు, మస్తు మంది వచ్చిండ్రు. జర ఇను సార్ ఏం చెప్తారు మన సమస్యల గురించి. సాయన్న వచ్చిండు, మన సమస్యలు ఇంటుండు, ఇలా కన్నా మనం చాలా బెటర్ సార్. ఇను సార్ జల్దీను రామనరేశన్న కూడా వచ్చిండు. వింత వేషం కాదన్నా, ఇది మన జిహెచ్ఎంసీలో మేయర్ గారు చేస్తున్న నిజ స్వరూపాలు. మేయర్ గారు ప్రవర్తన మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి సమస్యలని పరిష్కరించడం అని కోరడానికి వస్తే దౌర్జన్యంగా మమ్మల్ని పోలీస్ వాళ్ళతోటి మమ్మల్ని అరెస్ట్ చేయించింది. ఆ రోజు నేను ఒక మహిళను, నేను ఒక్కదాన్నే ఉంటే ఆఫీస్ స్టాఫ్ తోటి నన్ను ఈడ్చుకుంటూ కిందికి తీసుకెళ్లి నన్ను స్టేషన్కి పంపించారు. మేము అడిగింది కేవలం ఒకటే, మాకు సమస్యలు పరిష్కారం కావాలని. 5 సంవత్సరాల నుంచి కేవలం దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు ఎలాంటి పరిష్కారాలు జరగలేదు. కాబట్టి ఈరోజు ఆమె కళ్ళు తెరుచుకుంటుందేమో దున్నపోతును కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే మాకు సంఖ్యలేస్తే మేము భయపడతామని అనుకుంటారేమో కానీ సంఖ్యలైనా సరే లాఠీ గోళీలైనా సరే తింటాం కానీ హైదరాబాద్ని మేము కాపాడుతామని చెప్పి మేయర్ గారికి హెచ్చరించడానికి ఈరోజు ఇలా రావడం జరిగింది. మేయర్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ మేయర్. ఈరోజు వేల సంఖ్యలో ప్రజావాణిలో మరి సమస్యలు వస్తుంటే పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రజా సమస్యలపైన కార్పొరేటర్లుగా మేము మా కార్యాలయంలో ప్రశ్నించి మీరు సమాధానం చెప్పమని కోరితే రక్త చరిత్ర సృష్టించి మమ్మల్ని మా తలలు బలగొట్టి మా కాళ్ళు ఇరగొట్టి ఈరోజు ఆ పోలీస్ కేసులు పెట్టించి మన సంఖ్యలు వేస్తున్నటువంటి చరిత్ర ఈ మేయర్ది. మరి ఇన్ని విజ్ఞాపన పత్రాలు వస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి నగర మేయర్ కనీసం దున్నపోతు గారి నుంచి అన్న నేర్చుకుంటారని దున్నపోతు గారికి విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నాం.